హీరోయిన్ ప్రైవేటు పాట మీద రవితేజ హ్యాండ్ వేసి స్టెప్ వేసుడు ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసింది. దీని మీద నెటిజన్లు అయితే గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. సిగ్గు శరం సీము నెత్తురుమానం మర్యాద ఉన్నదా రవితేజకు కోరియోగ్రాఫ్ ఇచ్చినటువంటి ఆ కోరియోగ్రాఫర్ను, అట్లనే సినిమా తీసిన డైరెక్టర్ను గట్టిగానే వేసుకుంటున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా టాకీస్లకైతే వచ్చింది. రివ్యూ ఎట్లున్నా కూడా దాని కథ ఏందనేది పక్కన పెడితే రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మీదనైతే గట్టిగానే ట్రోల్స్ అవుతున్నది. దారుణంగా తిడుతున్నారు ఈ సినిమాలో ఒక పాటను చూసి. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీని ఎంత వాడల్లో గంత వాడేసిన్లు. ఓవర్ రొమాంటిక్ స్టెప్స్ తోని బాగానే యూజ్ చేసుకున్నారు హీరోయిన్. ఈసారి వెనక కాదు ముందు చేతులు పెట్టి సిక్కుల దగ్గర హ్యాండ్ వేసి డాన్స్ చేసిన స్టెప్ పొట్టు పొట్టు తిట్టుకునేటట్టు ఇలా తీటేటట్టు చేసింది. అడవిలో అరుపులంటూ రవితేజ హ్యాండ్ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ మీద వేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇక దీన్నే అవకాశంగా తీసుకున్న కొందరు హరీష్ శంకర్ మీద పర్సనల్ రివెంజ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే కొంచెం హరీష్ శంకర్ సారు ఎక్కడ డిబేట్లకు వచ్చినా, ఎక్కడ మీటింగ్లకు వచ్చినా, ఎక్కడ సినిమా ఫంక్షన్లకు వచ్చినా కొంచెం అగైనెస్ట్ గానే ఉంటాడు పబ్లిక్ తోని గాని మీడియాతోని గాని. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆయన తెలివి శాఖ చక్రాన్ని ఉపయోగించి సురకలు కూడా ఎత్తుంటాడు. ఇక అది దృష్టిలో పెట్టుకున్నటువంటి జనాలు ఆ ప్రభావాన్ని అంతా ఇప్పుడు బచ్చన్ సినిమా మీద చూపెడుతున్నారనే టాక్ కూడా ఉన్నది. ఎందుకయ్యా హరీష్ శంకర్ సారు ఇంత ఘోరంగా హీరోయిన్ ను బూత్ లెక్కన వాడుకున్నావు? హీరోయిన్ మీద అట్లా సిక్కుల దగ్గర హీరో చెయ్యొచ్చునా? అది తప్పు కదా. పిల్లలు జల్లలు పెద్ద ముసలి ముదుక అందరు చూస్తారు కదా, నచ్చేటట్టు ఉండాలి కదా. ఓన్లీ యూత్ పోరగాళ్ళే సినిమాకు రారు కదా. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా ఎట్లా చూస్తారా అని అంటే హీరోయిన్ కి లేని నొప్పి మీకెందుకు అని హరీష్ శంకర్ ఏదైతే డైలాగ్ అన్నాడో దాన్ని ట్రోల్ చేసుకుంటే నీతులు ఎప్పుడు కాదు ఆశల్లో వెట్టి చూపించాలని చెప్పి సెటైర్లు ఎత్తున్నారు ఇంకొందరు. ఎందుకంటే అవతల మీద సెటైర్స్ వేసే ముందు అవి మన మీద ప్రభావం ఎట్లా పడుతుంది, ఆ బాల్ తిరిగి మనకి ఎట్లా తగులుతుంది అనేది కూడా కొంచెం ఆలోచనలో పెట్టుకో, దృష్టిలో ఉంచుకో హరీష్ శంకర్ అని చెప్పి హరీష్ శంకర్ ను పర్సనల్ గా టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. అయినా రవితేజ కన్నా సిగ్గు శరం ఉండొద్దా? హీరోయిన్ షెక్కిలు పట్టుకుని గట్ట నడుమును గుంజుడు ఏం పద్ధతి? ఇంకా జరంతా చెయ్యి లోపల పెడితే ఎంత ఇజ్జత్ కసరావు. ఇది పిల్లలతో చూడాల్సిన పాటనేనా? ఇది ఒక బూతు పాట, అడ్డమైన పాట అని చెప్పి మహిళా సంఘాలు కూడా గట్టిగానే లెగుతున్నాయి. అయినా ఈ రవితేజకు పోను బుద్ధి మందగిత్తాంది. ఆయన తోటి హీరోయిన్లను చూసుకోకుండా ఆయన మనవరాళ్ళు కూతుళ్ళ లాంటి హీరోయిన్లతో స్టెప్పులు వేసుడు ఇదెక్కడి మాయరోగం. ఇప్పటికైనా రవితేజ పద్ధతి మార్చుకొని ఆయన ఏజ్కు తగ్గట్టు పాత్రలు ఎత్తే మంచిగుంటదని అంటున్నారు ఇంకొంతమంది నెటిజన్స్. ఏదేమైనా కూడా ఒక ఆడపిల్లను స్క్రీన్ మీద అంత దారుణంగా లోపల చెయ్యి పెట్టి రవితేజ ఎత్తున్న స్టెప్పుకైతే మస్తు విమర్శలు ఎల్లుతున్నాయి. మరి దీని మీద బచ్చన్ టీం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.